మీకు తెలుసు ఎంత గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనది. నాలెడ్జ్ వస్తుందా? మీరు చదివే సబ్జెక్ట్లలో మీకు నాలెడ్జ్ ఉందా? ఏం లేదు. ఇది కండోనేషన్ ఫీజా? పాలిటెక్నిక్ వాళ్ళకి అదే బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటుంది, మీకు తెలుసా? ఒకవేళ వాడి అటెండెన్స్ తగ్గితే వాడు ఏడికి పోతాడు? SBTET అని ఉంటుంది, ఆడికి పోతాడు. సో అట్లనే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీలో బయోమెట్రిక్ అటెండెన్స్ ఉండాలి. ఏదైనా ఇష్యూ ఉంటే చక్కగా దానికి సంబంధించిన బోర్డు దేరుకోవాలి, కానీ కాలేజ్ అని దేరుకోయి అటెండెన్స్ అడుక్కునే పరిస్థితి ఉండొద్దు. అట్లా ఉండాలి అని అంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని డివైస్లు అండ్ దాని ముందు ఒక కెమెరా, ఈ రెండు ఉండాలి. ఆ రెండు గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి. అవునా కాదా? అప్పుడు ఇట్లా చేస్తే ఏమవుతుంది? నువ్వు వచ్చినావు చెప్పులు వేసుకున్నావు, లేకపోతే నువ్వు ప్యాంట్ వేసుకొని వచ్చినావు, లేకపోతే నీ హెయిర్ కట్ ఇట్లుంది, ఇట్లాంటివన్నీ అడ్డమైనవన్నీ లేకుండా మీ అటెండెన్స్ మీకు మార్క్ అవుతుంది. పైసల గురించే కాదు ఇవన్నీ చేస్తుందని చెప్పి మనం ట్రాన్స్పరెంట్ సిస్టమ్ గురించి కొట్లాడుతున్నాము. ఇప్పుడు ఆన్సర్ స్క్రిప్ట్స్ మీరు చూసుకునేటివి ఆన్లైన్ అప్లోడ్ అయితే ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుంది? ఉత్తపుణ్యానికి ఫెయిల్ చేసేసి రివాల్యుయేషన్ ఎగ్జామ్ ఫీజు కట్టిన తర్వాత పాస్ చేసుడు, ఇది కరెక్ట్ ఈ సిస్టంలో కాదు కదా. సో వీటి గురించి మనం ఫైట్ చేయాలి.